అనిపిస్తుంది షో? బాగుందండి. లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ చాలా బాగుంది. అంటే 4-7 సీజన్స్ బాగున్నాయి, ఈ సీజన్ కూడా బాగుంది. సో ఏం నచ్చింది మీకు? అంటే చాలా మంది కామనర్స్ ని కొంచెం ఫైర్ అవుతున్నారు, మీరేమంటారు? అవునండి, కామనర్స్ వాళ్ళు ఏమనుకున్నాడు మరి ఫైర్ అవుతున్నాడు అంటే నాకు తెలిసి ఫస్ట్ కామనర్స్ మీద టెనెంట్స్ కూడా అంటే సెలబ్రిటీస్ ఎక్కువ ఫైర్ అవ్వలేదు. సుమన్ శెట్టి గారు కానివ్వండి, భరణి గారు కానివ్వండి, వీళ్ళందరూ కొంచెం తగ్గాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆల్రెడీ వీళ్ళు బీబీ అగ్ని పరీక్ష వెళ్ళిపోయాడు, బీబీ అగ్ని పరీక్ష దాటేశారు కదా, వీళ్ళకి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంటుంది, మనం వెళ్తే మనం ప్రాబ్లం లో పడతాం అనుకుని ఉంటారు. అందువల్ల వాళ్ళు ఎక్కువగా వాయిస్ రేస్ చేయలేరు ఎవరు సెలబ్రిటీస్. ఎప్పుడైతే నాగ్ సార్ వచ్చి చెప్పాడో వీళ్ళు వాయిస్ రేస్ చేయడం మొదలు పెట్టాడు. అది కామనర్స్కి ఎలా అర్థమైంది, ఒరే బయట మనకు పాజిటివ్ ఉంది అందుకే నాగ్ సార్ మనల్ని తెరుతున్నాడని అలా అర్థం చేసుకొని వాళ్ళు ఇంకా రేస్ అవ్వడం మొదలు పెట్టారు. దానివల్ల ఏముంది, వాళ్ళకి ముందున్న దానికన్నా ఎక్కువ నెగిటివిటీ, ఎప్పుడు వెళ్ళిపోతారు అని జనాలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. సో మరి ఈ నామినేషన్స్ లో ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? నాకు అన్ఫేర్ నామినేషన్, నాకు మాస్క్ మ్యాన్ ప్రియా అన్ఫేర్ నామినేషన్ అనిపించింది. అసలు కామనర్స్ అందరిది అన్ఫేర్ నామినేషన్ అండి. అసలు పాయింట్లు లేవండి, వాళ్ళు చెప్పిన దాంట్లో అసలు ఆ గుడ్ పాయింటే తీసుకొచ్చి పెట్టాడు అందరూ. ముందు అసలు వాళ్ళకు పాయింట్లే సరిగ్గా చెప్పట్లేదు. ఒక శ్రీజ గారు కొంచెం పాయింట్లు కొంచెం పెట్టాడు, అది కూడా ఎవరంటే మాస్క్ మ్యాన్ ప్రకారంగా బాగానే పెట్టాడు, కానీ మిగతా వాళ్ళ ప్రకారంగా పాయింట్లు పెట్టడం ఫెయిల్ అయ్యాడు. ఆమె కూడా యావరేజ్ అని చెప్పొచ్చు, బట్ అందరు కామనర్స్ లో కొంచెం బెటర్ ఆమె. తనూజ గారిని నామినేట్ చేయడం ఎట్లా చూస్తారు? తనూజ గారిని ఎవరు నామినేట్ చేయలేదు కదండి, చేశారు. అవునా? అదే తనూజ గారిని నామినేట్ చేస్తే ఇంకా ప్రాబ్లం లేదండి. తనూజ గారు నామినేట్ చేసిన ఆమె ఫాలోయింగ్ బాగుంది, ఆమె తప్పు లేదు. తనూజ గారిని నామినేట్ చేసిన అది కామనర్స్దే తప్పు. ఆమె సైడ్ ఏం తప్పు లేకున్నా వీళ్ళే రెచ్చిపోతున్నాడు. బన్నీ గారి మీద కానీ ఆ గుడ్డు మ్యాటర్లో, అసలు గుడ్డు మ్యాటర్లో వీళ్ళు తప్పే ఉంది. తిని సంజన ఏం చేయలేక వీళ్ళు బన్నీ గారు తనూజ వీళ్ళ మీద చూపిస్తారా ప్రభావం? పైగా వాళ్ళు ఎందుకు అని ఏమైనా గర్భవతి పాపం ఏదో పిల్లడు పుట్టినాడు, 4 months అయింది, పాపం ఏదో తినింది అని వాళ్ళు పెద్దరికంగా అయినా సాటి ఆడదిగా తనూజ గారు ఏదో వదిలేశారు. దాన్ని వీళ్ళు పట్టుకొని గుడ్డు తిన్నాడు అని వీళ్ళ మీద పెడితే మరి మీరేం తిన్నారు? చాక్లెట్ తినలేదా? ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు అన్ని దొంగతనం చేయలేదా? బాటిల్ దొంగతనం చేయలేదా? కూలింగ్ బాటిల్ అన్ని దొంగతనం చేసింది మీరు. మరి అన్ని దొంగతనం చేసిన మీరు పాజిటివ్, మేము దొంగతనం చేయలేదంటాడు. మరి ఒక గుడ్డు తిన్నందుకు, అది కూడా ఎవరో బాలింతకి ఇచ్చినందుకు మీరు గుడ్డు ఇచ్చాడు, మీ దొంగలు ఏందనేది. మరి ఇండివిజువల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు మీ పరంగా? నాకు ఇండివిజువల్ గేమ్ అండి బర్నీ గారు, ఇమానియల్ గారు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది. ఇండివిజువల్ గేమ్ ఇండివిజువల్ గేమ్. డిమాండ్ పవన్ ని కెప్టెన్ చేశారు కదా, అది ఫెయిరే అంటారా? అన్ఫేర్. ఎందుకు దగ్గర పెట్టారు? అన్ఫేర్ అండి. ఎందుకు అంటే ఏదైనా ఫేర్ గేమ్ ఆడి వస్తే ఓకే అండి, అక్కడ చీట్ చేశారు నీతు చౌదరి గారు కానీ వీళ్ళందరూ మ్యాన్ప్లే చేసి ఫస్ట్ కూడా చూపించాడు, నేను డిమాండ్ పవన్ ని గెలిపించాలని నీతు చౌదరి కూడా చెప్పాడు, అది కూడా టెలికాస్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ ప్రియా వీళ్ళందరూ కూడా మ్యాన్ప్లే చేశారు నీతు చౌదరి గారిని. సో అది పక్కా ప్లానింగ్ గా డిమాండ్ పవన్ గెలిపించారండి. అక్కడ గెలవాల్సింది అతను కాదు, బర్నీ గారు, ఇమానియల్ గారు గెలవాల్సింది. డిమాండ్ పవన్ గెలవడం మాత్రం అన్ఫేర్ అండి.